సార్ చంద్రశేఖర్ గారు, 14 లక్షల కోట్ల రూపాయల అప్పు వినగానే మీ 5 ఏళ్ల పాలన గుర్తుకొస్తుంది. అంతలా ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు, ప్రజల్ని నమ్మించడంలో సక్సెస్ అయ్యారు, ఓట్లు రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు, సంపద సృష్టిస్తామని నమ్మించడంలో సక్సెస్ అయ్యారు. ఆఖరికి చూస్తే 5 ఏళ్లలో మీరు చేసింది 3,60,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం 24 నెలల్లోనే ఆ మార్పును దాటుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సరే, దాటేస్తే రికార్డు. అసలు ఈ అప్పంతా ఎటుపోతుంది అన్నదే చాలా పెద్ద క్వశ్చన్గా మిగిలిపోయింది. అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి అబద్ధాల్లో ఆల్ టైమ్ రికార్డు కొడుతూనే ఉంటాడు. అది ఆయనకి పేటెంట్గా మారిపోయింది. చాలామందిని చూసాం, చాలామంది పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఎన్నిసార్లు పరిపాలించినా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థను కానీ ఒక సంస్థను కానీ తీసుకొచ్చాను అని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో తన యొక్క పరిపాలన సాగుతూనే ఉంది, సాగిస్తూనే ఉన్నాడు. తను అధికారంలో లేనప్పుడు అప్పుల ఆంధ్రాగా మారిపోతుందంటూ తను ఆ రోజు చేసినటువంటి ప్రకటనలు కానీ, తనకి బాజా భజంత్రీలు వాయిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ వేశాడు. అప్పట్లో చాలా సరదాగా ఉంటుంది ఆ ట్వీట్ కూడా. ఆ ట్వీట్లో వారు వేసినటువంటి ట్వీట్ అండి ఇది. ఏమన్నారు? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న సందర్భంలో జిఎస్డిపి అప్పుడు గత ప్రభుత్వాల కన్నా కూడా బెటర్ జిఎస్డిపి సాధిస్తున్నటువంటి రాష్ట్రంగా ఉన్నప్పుడే తను వేసినటువంటి ట్వీట్ ఇది. ఈ ట్వీట్లో ఏం వేశాడంటే, అప్పుల్లో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి నా శుభాకాంక్షలు. ఒక కింద ఒక కార్టూన్ కూడా వేశాడు. ఆ కార్టూన్లో అప్పుల రత్న అని ఒక బిరుదును కూడా ఇచ్చారు. ఇచ్చి కింద రాశారు, వైసీపీ సర్కార్ రికార్డ్ 9 నెలల్లో 55,555 కోట్ల అప్పు ఆల్ టైమ్ రికార్డ్ అని ఈ కింద రాశారు. ఇది ఆయన వేసినటువంటి ట్వీట్ ఆయన హ్యాండిల్లో ఉంటుంది. ఇప్పుడు ఆ రోజు 55,000 కోట్లు చెయ్యకపోయినా చేశారని అప్పులు రత్న అన్నారు కదా. ఇవాళ మీరు చెప్పినటువంటి గణాంకాల ప్రకారం నెలకి 15,141 కోట్లు అంటే 9 నెలలకి 1,39,269 కోట్లు అవుతుంది. మరి 9 నెలలకి వాళ్ళ లెక్క ప్రకారం, పవన్ కళ్యాణ్ గారి లెక్క ప్రకారం 55,000 కోట్లు అప్పు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పుల రత్న అని ఇస్తే, అప్పుల రత్న అని జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తే, మరి అదే 9 నెలల కాలంలో దీనికి డబల్కి మించి ఎక్కువ 1,39,000 కోట్ల రూపాయల అప్పులు చేసినటువంటి మిమ్మల్ని పప్పు రత్న అనాలా, ఏమని పిలవాలా? అంటే అధికారంలో ఉన్నప్పుడు మసిబూసి మారేడుకాయ, లేని అప్పుల్ని ఉన్నట్టుగా భ్రమింపచేయడం. 10 లక్షల కోట్లు అప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటూ జగన్మోహన్ రెడ్డి గారి తలకి ఇటు కొన్ని తలలు ఇటు కొన్ని తలలు అతికించి మొత్తం 10 తలలు పెట్టి రుణకంఠుడు అని రామోజీరావు గారు ఆ రోజుల్లో ఒక వార్త రాశారు. ఎస్, మీరన్నటువంటి వారి పత్రికలో, వారి మానస పత్రికో ఈ ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్, మేలుకోకుంటే మనకు శ్రీలంకే గతి. అదేవిధంగా కింద మేధావుల పేరుతోటి ముసుగు మేధావులు ఆర్థిక సంక్షోభం అంచుల్లో ఉన్న ఏపీ, ఎవరు? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, విశ్రాంతి సిఎస్ గారు. ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు కాపాలి, ఆయన ఎవరు? పివి రమేష్ గారు, విశ్రాంతి ఐఏఎస్ గారు. అంటే ఇలాంటి ముసుగు మేధావుల్ని, పార్టీ ముసుగు మేధావుల్ని ముందుకు తీసుకొచ్చేసి పతాక శీర్షికల్లో ఆర్టికల్ వేసినటువంటి ఆ రామోజీరావు గారి యొక్క పత్రిక ఇప్పుడేమైంది? ఈ మేధావులు ఎక్కడ పోయారు వాళ్ళు? 9 నెలల్లో 55,000 కోట్లకే అప్పు రత్న అన్నారే, ఈ పప్పు రత్నాలని విమర్శించడానికి నోరు రావట్లేదా? ఈ బూడిద పార్టీ అని ప్రజలు ఊరికనే అంటున్నారా? ఉన్నటువంటి వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, ఆర్థిక విధ్వంసం చేస్తూ, అట్టడుగు స్థానంలో ఆర్థికంగా రాష్ట్రాన్ని పాతాళంలో పాతిపెడుతున్నా కానీ మాట్లాడినటువంటి ఇలాంటి వ్యక్తులను ఏమనాలి? వాళ్ళ టాటా పవర్ ఆంధ్ర వద్దు, ఒడిస్సా ముద్దు అని రాష్ట్రం వదిలి పారిపోవడానికి సిద్ధమైంది. సరే, మీ టాటా పవర్
ఎస్ మాట్లాడదాం సార్. మీ ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులకు సంబంధించి సరే ఎంత అప్పులు చేశారని అసెంబ్లీలోనే వాళ్ళే చెప్పారు ఒకటి. రెండోది మేము ఇది చేశామని చెప్పుకోవడానికి మీకు కొన్ని ఉన్నాయి. ఇళ్ల పట్టాల దగ్గర నుంచి సంక్షేమ పథకాల వరకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి డబ్బులు కానీ ఇవన్నీ. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 24 నెలల కాలంలో చేసిన 3,60,000 కోట్ల రూపాయలు ఎటుపోయాయి అంటే ఏం చెప్తారు? సంపద సృష్టిస్తానన్నారు కదా, ఎవరి కోసం? తన కోసం. మ్మ్. అప్పుల సృష్టి ఆ రోజు, ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు వారు ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ఉండి మాట్లాడినటువంటి మాటలు మ్మ్. అదే మానస పుత్రిక పత్రికలో వేసినటువంటి ఆర్టికల్ ఇది. ఈ ఆర్టికల్లో అంచనాలు పెంచుకొని తినేసేందుకే అప్పులంట. ఎస్. అంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి పథకాల పండగ ఇస్తూ మ్మ్. ప్రజలకి ప్రతి నెల క్రమం తప్పకుండా వారి అవసరాలు తీర్చే విధంగా అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఆ రోజు అప్పులు అతి తక్కువ, గత ప్రభుత్వాల కంటే తక్కువ అప్పులతోటి Yes. రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తే కోవిడ్ లాంటి సమయంలో 2 సంవత్సరాలు ఆర్థికంగా రూపాయి రాబడి లేకపోయినా 5 సంవత్సరాలకు కలిపి 3,60,000 కోట్లతోటి అప్పులతోటి 5 సంవత్సరాలు మ్మ్. పండగ చేశారు. ఒక పథకాలు పండగ చేశారు. ఇవాళ ఇదే పత్రికలో మనం కానీ గమనించినట్లయితే ఆ రోజు వచ్చినటువంటి 19/4/2022లో ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఆ ఆర్టికల్ కానీ చూస్తే ప్రభుత్వం డబ్బులు పంచే తమాషాలు ఇక ఆపాలంట. మ్మ్. అతి తక్కువ అప్పులతోటి రాష్ట్రంలో అన్ని పథకాలు ఇస్తుంటే పేదలకి పథకాలు ఇవ్వడం వీరికి నచ్చక కడుపు మంటతోటి ఇలాంటి ఆర్టికల్ వేసినటువంటి Yes. ఈ పత్రిక ఇవాళ ఏ పథకం ఇవ్వకుండా ఎస్. 3,63,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే మ్మ్. ఏంటి సార్ ఇది? ఇంత దారుణమా? అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఈ ఒక్క నిమిషానికి 34 లక్షల రూపాయల అప్పు. నిమిషం. ఈ గంట ఈ యొక్క కార్యక్రమం అయిపోయేటటువంటి గంటకి 20 కోట్ల రూపాయల అప్పు. ఒక రోజుకి 497 కోట్ల రూపాయల అప్పు. అంటే ఒక్కొక్క కుటుంబం దాదాపుగా 2,27,129 రూపాయలు మ్మ్. ఒక కుటుంబం మీద అప్పు చేసి ఆ కుటుంబానికి ఇచ్చింది ఎంత నువ్వు? మ్మ్. రిమైనింగ్ ఏమైంది? ఇది కాకుండా మట్టి మీద దోపిడీ, మద్యం మీద దోపిడీ, నీటిపై దోపిడీ, ఇసుకపై దోపిడీ, కనపడనటువంటి ట్యాక్సులు, టీడీపీ ట్యాక్సులు వేసి దోచుకోవటం అదనం. ఈ వచ్చేటటువంటి ఈ అప్పంతా ఎక్కడికి పోతుందా అంటే తెలుగుదేశం పార్టీ వారి జేబుల్లోకి తప్ప ప్రజలకు చేరట్లేదనేది ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. ఎస్. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడిగా ఇంకా అట్టడుగు స్థానానికి వెళ్ళిపోతున్నాడు తప్ప రైట్. ఒక స్కూల్ నిర్మాణానికి రూపాయి పంచలా, Right. ఒక కొత్తగా ఒక ఇంటి నిర్మాణం చేయలా, ఒక కొత్తగా ఒక ప్లాట్ ఇవ్వలేదు, అవును. ఒక కొత్తగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఉన్నటువంటి పెన్షన్లు తొలగించేశారు. వికలాంగుల పెన్షన్స్ కారణాలు చెప్పేసి తొలగించేశారు. రాష్ట్రానికి వచ్చేటటువంటి ఫ్యాక్టరీలు పారిపోతున్నాయి. ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వనటువంటి పరిస్థితి, సచివాలయాలు ఇచ్చేటటువంటి కట్టలేదు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టలేదు, ఏమీ లేదు. ఆ. ఆ రోజు డిజిటల్ లైబ్రరీ, మ్మ్. ఒక జగనన్న కాలనీలు కూడా కట్టారు. 17,000 కాలనీలు మీరు. దాదాపుగా 30 లక్షల పైచిలకు ఇంటి నిర్మాణాలు మ్మ్. ఆ రోజు. Yes. ఈరోజు ఏముంది? మ్మ్. లేఅవుట్లు అయితే కాలనీలు కాదు ఊర్లను నిర్మించినటువంటి ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ప్రభుత్వం, లాంటి పరిపాలన ఈ భారతదేశం చూడలేదు. అందుకే రైట్. ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు ఈ రోజు కూడా కొనసాగుతున్నారు. రైట్. ఆంధ్రప్రదేశ్లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రీసోర్సెస్ని వారు కూడా కొన్ని పథకాలని కేంద్రంలో కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. మరి అలాంటి ప్రధానమంత్రి ఈ రోజు వీళ్ళకి కలిసి ఉన్నా కూడా ఇంతటి అప్పులు చేస్తూ ఈ రకమైనటువంటి విధ్వంసం చేస్తుంటే నోరు మెదపరు. బీజేపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజల వైపు తిరిగి చూడట్లా. ఇంకా కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టుంటారా, మీరు చూడలేదేమో. అంటే 50,000 కోట్లకే మీరు చెప్పినట్టుగా అప్పు రత్నాన్ని పెడితే ఇన్ని లక్షల కోట్ల అప్పు చేస్తే మరి ఏమనాలి? ఇంత నిస్సిగ్గుగా ట్వీట్ వేసినటువంటి ఈ వ్యక్తి ఈ రోజు ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? ఈ రోజు ఏ విధంగా ప్రజలకు సమాధానం చెప్తాడు? అందుకే కదా కనపడాడు, ముసుగు వీరుడు అయిపోయాడు.
ముసుగు వీరుడైపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏకంగా కేబినెట్ మీటింగులకు కూడా ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ ప్రజలకి చెప్పుకోలేనటువంటి పరిస్థితి, తన పార్టీకి చెప్పుకోలేనటువంటి పరిస్థితి, తన పార్టీలో నాయకుల్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితి, ఏకంగా తన కులాన్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క బాధలను కూడా పట్టించుకోకుండా చనిపోయినటువంటి వ్యక్తుల మీద కూడా రాజకీయం చేస్తున్నటువంటి దుర్మార్గపు పరిస్థితి. రైట్.